హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి ఫార్మా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. 46 ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, వాట్ ఈస్ క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్రెండ్స్? మిమ్మల్ని వెళ్ళగానే మీరు క్యూఏ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మిమ్మల్ని మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్ ఈస్ క్వాలిటీ అష్యూరెన్స్? మీరు చేస్తున్న డిపార్ట్మెంట్ గురించి మీకు ఏం తెలుసు అని అడుగుతారు ఫ్రెండ్స్. Quality assurance is a deep concept covering all matters that individually or collectively influence the quality of a product. It is the complete and whole of the arrangement made with the object of ensuring that the manufacturing products are of the quality required for the intended use. క్వాలిటీ ఎష్యూరెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ మ్యాటర్స్, ప్రతిదీ ఒక ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అవన్నీ డాక్యుమెంట్స్ ప్లాంట్ గురించి కానీ, క్యూసీ డిపార్ట్మెంట్ గురించి కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఫైల్స్ ఇష్యూ చేయాలని ఏదైనా సరే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్: ఇన్ ప్రాసెస్ చెక్స్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ యాక్టివిటీస్, ప్రొవైడింగ్ లైన్ క్లియరెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ అండ్ వేర్ హౌస్, శాంప్లింగ్ అండ్ products in manufacturing and packaging, reviewing the manufacturing and packing batch record, issuance of documents to other departments, calibration of instruments, provide training to other department, ensuring online documentation and compliance throughout the plant, review and approve standard operating process, change control and deviations. క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ ప్రాసెస్ చెక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే డీవియేషన్లు కానీ, శాంప్లింగ్ తీసుకునే ఎస్ఓపిస్ కానీ, ఏరియాలో ఉన్న ఎవ్రీ ఎస్ఓపి, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఓపిస్ కూడా ఈ ఇష్యూ చేసేది మాత్రం క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంటు. క్యాలిబ్రేషన్స్, ఇన్స్ట్రుమెంట్స్, డీవియేషన్స్ ఏం జరిగినా వాటిని రెక్టిఫై చేసేది, ప్లాంట్లో ఏమన్నా మోడిఫికేషన్ చేయాలన్నా, రివ్యూ చేయాలన్నా, కొత్త ఎక్విప్మెంట్ యాడ్ చేయాలన్నా సరే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క పని ఫ్రెండ్స్. What is tablet? Tablet is defined as a solid unit dosage form of medicine with suitable excipients and prepared either by molding or by compression. It comprises a mixture of active substance and excipients, usually in powder form, pressed or compacted from a powder into a solid dosage. టాబ్లెట్ అనేది ఫ్రెండ్స్ ఒక మెడికమెంట్ సబ్స్టెన్స్ ఫ్రెండ్స్. దాంట్లో చాలా అది ఒక క్యూర్ ఆఫ్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. నేమ్ ఎనీ 3 టాబ్లెట్స్ ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్: మోడలింగ్, క్యాపింగ్, లామినేషన్, పిక్కింగ్ అండ్ స్టిక్కింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. మోడలింగ్ అన్ఈక్వల్ కలర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాబ్లెట్. క్యాపింగ్ పార్షియల్ ఆర్ కంప్లీట్ సపరేషన్ ఆఫ్ ఎ టాబ్లెట్ టాప్ ఆర్ బాటమ్ క్రౌన్స్. లామినేషన్ సపరేషన్ ఆఫ్ టాబ్లెట్స్ ఇంటూ 2 or more layers. Picking because of adhesion to the punch faces localized portion missing on the surface of the tablet. Sticking adhesion of tablet localized portion to the punch faces resulting in a rough and dull appearance. What is disintegration test? It is the time required for tablet capsule to break into particles. The disintegration test is measure of the time required under a given set of conditions. Temperature for a group of tablets capsule to disintegrate into particles. డిజింటిగ్రేషన్ అంటే ఫ్రెండ్స్, మనం టాబ్లెట్ తీసుకుంటే అది మనం టాబ్లెట్ డిజింటిగ్రేషన్లో వేసినప్పుడు ముక్కలుగా సపరేట్ అయిపోయి లైసిస్గా ఏర్పడి అది ఏ టైంలో ఒక సాలిడ్ డోసెస్ ఫామ్ నుంచి శుభ్రంగా లిక్విడ్లో కలిసిపోయిందో దాన్ని డిజింటిగ్రేషన్ అంటారు ఫ్రెండ్స్. సైకిల్ ఆఫ్ షాఫ్ట్ హోల్డింగ్ ట్యూబ్ బాస్కెట్ లిమిట్ 29 to 32 cycle per minute and distance covered by shaft basket is 50 to 60 mm and baker temperature is 35 to 39 degrees centigrade. Disintegration is to be performed to determine whether tablet or capsule disintegrate within the prescribed time when placed in a liquid medium at the experimental conditions friends. What are the disintegration time of tablets? Uncoated tablet 15 minutes as per BP, uncoated tablet 30 minutes as per USP, sugar coated tablet 60 minutes as per BP, film coated tablet 30 minutes as per BP, plain coated tablet DT in a specific medium for 30 minutes as per USP, enteric coated tablet DT in simulated gastric fluid 0.5 ml HCl for 1 hour hard and then simulated intestinal fluid, phosphate buffer 6.8 pH until disintegrated as per USP. Dispersible tablet 3 minutes 15 to 25 degrees centigrade as per BP. Effervescent tablets 1 tablet into 200 ml water for 5 minutes 15 to 25 degrees centigrade as per BP. Bacal tablets 4 hours as per USP. Soluble tablet 3 minutes 15 to 25 degrees centigrade as per BP. Chewable tablets are not required to comply with the test. What are the disintegration time of capsule? Gastro-resistant capsule DT 2 hours without disk in 0.1 ml HCl and phosphate buffer pH 6.8 for further 60 minutes as per BP. Hard and soft gelatin capsule DT 30 minutes as per BP and USP. What is friability test of tablets and friability calculation? Friability is defined as the percentage of weight loss of powder from the surface of the tablets due to mechanical action, and the test is performed to measure the weight loss during transportation.
Friability is equal to W1 minus W2 divide W1 into 100, where W1 is equal to weight of tablets initial before tumbling, W2 weight of tablets after tumbling or friability. Limit friability not more than 1%. Tablets with individual weight are equal or less than 650 mg, then take the sample of whole corresponding to a nearest as 6.5 gram equivalent to and tablet with an individual weight more than 650 mg, then take sample of 10 whole tablets to perform friability test. Tablets must be de-dusted prior to and after use. Weight variation limit for tablets and uniformity of mass variation. What is validation? Documented program or evidence that provides a high degree of assurance that a specific process, method, or system consistently produces a result indicating predetermined acceptance criteria. What is validation protocol? A written plan starting how validation will be conducted and identifying specific acceptance criteria. For example, the protocol for a typical manufacturing process identify processing equipments, critical process parameters, operating range, critical quality attributes, and product characteristics, sampling and test data to be collected, number of validation runs, and acceptable test results. Prospective validation establishing documented evidence that a system does what it was supposed to do prior to the commercial distribution of the new product or an existing product made by a new or modified process. Retrospective validation establishing documented evidence that a system does not purpose to do based on review and analysis of historic information. It is normally conducted on the drug material already being commercially distributed and is based on accumulated production testing and control data.